పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ క్రీడా వేడుక అభిమానుల కోలాహల మధ్య ఉత్సాహంగా ప్రారంభమైంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి టోర్నమెంట్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి కరణం చెంచు పున్నయ్య చౌదరి, భ్రమరా టౌన్షిప్ చైర్మన్ గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా ఆయనే ముందు నడిపిస్తున్నటువంటి ఉద్యమం ప్రతి గ్రామానికి విస్తరించాలని చెప్పి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా క్రీడలకు సంబంధించి కూడా నారా లోకేష్ గారు మీరు నిన్న మొన్న చూసుంటారు. ది వీక్ అనేటటువంటి ఒక దేశంలోనే అత్యంత సర్క్యులేషన్ కలిగినటువంటి ఒక మ్యాగజైన్, వీక్ మ్యాగజైన్, దాని కవర్ పేజ్ మీద నారా లోకేష్ గారి గురించి ఒక కవర్ స్టోరీ రాశారు. ఏమని అంటే చీఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే గత సంవత్సరాల కాలంలో లోకేష్ గారు చేసినటువంటి కృషి వల్ల ఎన్ని ఉద్యోగాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన యువతకి దక్కుతా ఉన్నాయి. గూగుల్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇవన్నీ వీటన్నిటి గుర్తింపుగా వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీదకి నారా లోకేష్ గారు వెళ్ళారంటే తండ్రికి తగ్గ తనయుడిగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు టైమ్ మ్యాగజైన్, అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో స్థానం సంపాదించుకుంటే లోకేష్ గారు వాళ్ళ వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్లోకి వెళ్ళి అనేక మంది ప్రశంసలు పొందుతున్నారు. వారికి కూడా క్రీడలు అంటే చాలా మక్కువ. ఇవాళ సోదరుడు శాప్ చైర్మన్ రవినాయుడు మరి యువగలం పాదయాత్రలు మీరు అందరూ చూస్తుంటారు. మరి ప్రతి అడుగు లోకేష్ గారితో కలిసి ప్రయాణం చేసిన రవి కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. మేమందరం కూడా క్రీడాభిమానులుగా లోకేష్ గారి స్ఫూర్తితో మేమందరం క్రీడల్లో ప్రతినిత్యం పాల్గొనేటటువంటి వ్యక్తులుగా, క్రీడాభిమానులుగా ఎప్పుడూ కూడా మరి క్రీడలకి సహకారాన్ని అందిస్తాం. అదేవిధంగా నేటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు నాకు అత్యంత సన్నిహితులు. మేము కూడా ఒక కుటుంబంలా ఉంటాం విజయవాడలో. వారి దృష్టికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్ని వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్కి కానీ, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాల్సినటువంటి మరింత ఆర్థిక సహాయాన్ని కూడా నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని నేను అది కూడా చేస్తాను. ఆయన క్రీడలకి ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన మాకు కృష్ణా జిల్లాలో అధ్యక్షుడిగా చేశారు, బ్యాడ్మింటన్కి అట్లనే వైస్ ప్రెసిడెంట్గా చేశారు. రెగ్యులర్గా ఆయన గేమ్ ఆడుతూ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు కూడా రోజు ఏదో గేమ్ ఆడుతుండేవారు. అలాంటి వ్యక్తిని మరి నాగేశ్వరరావు గారు ఈరోజు ప్రారంభంగా జరగటం చాలా హర్షమైన విషయం. విశ్వనాథ్ ఎక్కడున్నా లైన్స్ దగ్గర రావాలండి. అల్పాహారం చేయాల్సిన వాళ్ళతో